మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ బీజేపీ ఆందోళనకు పిలుపు ఇవ్వడంతో జూబ్లీహిల్స్లోని సీఎం నివాసం వద్ద పోలీసులు భద్రత పెంచారు. తాజా సమాచారాన్ని మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సుజాత, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 బిల్లులు వీగిపోవడానికి కారణం కాంగ్రెస్ అని ఆరోపిస్తూ బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుందో అటు ఎన్డీఏ కూటమి సంబంధించి కూడా అన్ని పక్షాలు కూడా ఈ ఏదైతే 3 బిల్లులు వీగిపోవడం పట్ల ఆగ్రహంతో ఉన్నాయి. నిన్న ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ కూడా సమావేశమై ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా తెలంగాణలో కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం పూర్తి స్థాయిలో ఆందోళనకు పిలుపునిచ్చింది. సీఎం నివాసం వద్ద ముట్టడికి కూడా పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మొత్తంగా ఎప్పటికప్పుడు నేతలను అదుపులోకి తీసుకుని గృహ నిర్బంధం కూడా చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం సీఎం నివాసం ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ పోలీసులు కూడా భారీగా మోహరించారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడ సీఎం నివాసంలో లేకపోయినప్పటికీ సీఎం నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించి ఎవరు ఇటువైపు రాకుండా నిర్వహిస్తున్నారు. అంతేకాదు సీఎం నివాసం పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పోలీసుల ఆధీనంలో ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. రాత్రి నుంచే పోలీసులు అప్రమత్తమయ్యారు. సీఎం నివాసంకి వచ్చే ప్రాంతాలు అన్నీ కూడా బారికేడ్లు వేశారు. పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితి ఉంది. మొత్తంగానైతే ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో పోలీసులు కూడా ఇక్కడ నుంచి పంపిస్తున్నారు. అంతేకాదు అటు బీజేపీ కార్యకర్తలు వస్తారనే నేపథ్యంలో పోలీసులు మోహరించారు. అటు మీడియా ప్రతినిధులను కూడా ఇటువైపు కూడా రానివ్వని పరిస్థితి ఉంది. ఏదైతే 3 బిల్లు వీగిపోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్, అందులో ముఖ్యంగా దక్షిణాది ఉత్తరాది అంటూ సీఎం రేవంత్ రెడ్డి వైషమ్యాలు సృష్టించారు. ఈ వైషమ్యాల వల్లే దక్షిణాదికి సంబంధించినటువంటి అన్ని పార్టీలు ఏకమై ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మహిళా బిల్లు, ఏదైతే డిలిమిటేషన్ సంబంధించినటువంటి బిల్లులు వీగిపోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్. కాబట్టి కాంగ్రెస్ నుంచి తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రి నివాసం వద్ద మొత్తానికి ఆందోళన చేపట్టాలని చెప్పి కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం పిలిపించింది. అందులో భాగంగా సీఎం నివాసం వద్ద ఆందోళనకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి నేతలు, ముఖ్య నేతలు అందరినీ కూడా గృహ నిర్బంధం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కూడా గృహ నిర్బంధించారు. ఉదయం పోలీసులు రామచంద్రరావు నివాసానికి చేరుకొని రామచంద్రరావు బయటికి రాకుండా కూడా అడుగుతున్న పరిస్థితి. రామచంద్రరావును గృహ నిర్బంధించడంతో రామచంద్రరావు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లును అడ్డుకోవడంతో పాటు రాజ్యాంగ సవరణ బిల్లు, డిలిమిటేషన్ బిల్లును అడ్డుకొని అంతేకాకుండా మహిళలకు తీవ్ర ద్రోహం చేసిందని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి దక్షిణాది ఉత్తరాది అనే నినాదం వల్ల తీవ్ర దుమారం రేగింది. దీనికి ప్రధాన కారణం కూడా ఒక రేవంత్ రెడ్డి అని కూడా చెప్పుకోవచ్చు అని చెప్పి కూడా కాషాయ శ్రేణులు ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే బీజేపీ శ్రేణులను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేసినప్పటికీ ఇంకా యువమోర్చా సంబంధించిన ముఖ్య నేతలు కానీ మహిళా మోర్చాకు సంబంధించిన ముఖ్య నేతలు మొత్తంగానైతే ఇంకా అరెస్ట్ కాలేదు, గృహ నిర్బంధంలో లేనట్టయితే తెలుస్తుంది. అయితే వాళ్ళు వచ్చే అవకాశం ఉన్నందున ఒకవేళ యువమోర్చా నేతలు కనుక గృహ నిర్బంధంలో లేరు కాబట్టి వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చి సీఎం నివాసం ముట్టడించే అవకాశం ఉన్నందున పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. ఏదైతే సీఎం నివాస ప్రాంగణం పరిసర ప్రాంతాల మొత్తం కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఏదైతే ఈ రహదారుల నుంచి వెళ్ళేటువంటి వాహనాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనాల నుంచి ఒక్కసారిగా దిగి సీఎం నివాసం వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తంగా అప్రమత్తమై బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. రోపులు కూడా తమ దగ్గర సిద్ధంగా ఉంచుకున్నారు. అయితే సీఎం నివాసం ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు చేస్తున్నటువంటి గృహ నిర్బంధాల పట్ల బీజేపీ రాష్ట్ర నాయకత్వం అయితే ఆగ్రహంగా వ్యక్తం చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా సీఎం నివాసాన్ని ముట్టడించి తీరుతామని చెప్పి కూడా ఒకవైపు హెచ్చరిస్తున్న వైపు, మరోవైపు కాంగ్రెస్ ఏదైతే మహిళా బిల్లును అడ్డుకుందో కాంగ్రెస్ను ఖచ్చితంగా ఎండగట్టి తీరుతామని చెప్పి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.